చూడగోరుచున్నామని ఆయనతో చెప్పారు. అప్పుడు యేసు వారిని ఖండిస్తున్నాడు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియైనా వారికి అనుగ్రహింపబడదు అంటున్నాడు. ఈరోజు ఎందుకు యేసు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఉన్నటువంటి వారిని ఖండించి గద్దించి బుద్ధి చెప్తున్నాడు? ఎందుకు యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏది సూచక్రియ వారికి అనుగ్రహించబడదు అన్న విషయం చూసినట్లయితే, బైబిల్లో ఒక వ్యక్తి అలా సూచక్రియలు చూడాలని ఎంతో ఆశపడ్డాడు. ఆ వ్యక్తి చూసినట్లయితే చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాడు. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నాడు. ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడాలని కోరినాడు. ఆయనను చూచినా చాలా ప్రశ్నలు వేసినా ఉత్తరం ఇవ్వలేదు. ఆ ప్రధాన యాజకులు శాస్త్రులు నిలవబడి ఆయన మీద తీక్షణంగా నేరాలు మోపారు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించాడు. చూడండి, హేరోదు జీవితంలో చతుర్థాధిపతిగా ఉన్న అనేక సంగతులు విన్నాడు. ఈ వీడియో చూసి అనేక మంది కూడా ఈరోజు చర్చికి వెళ్ళేటువంటి క్రైస్తవుల జీవితాలు ఎంతోమంది బహుకాలం నుండి ఏదైనా ఒక సూచక్రియ చూడాలని ఆశపడేటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు వారి జీవితంలో సూచక్రియలు జరగడం లేదు? ఎందుకో ప్రశ్నలు వేసినా దేవుడు ఉత్తరం ఇవ్వడం లేదు. చివరకు వారు దేవుని మీద, యేసు మీద నేరాలు మోపుతున్నారు. ఆయన తృణీకరించి అపహాస్యం చేసే తావుకి వచ్చేశారు. ఏం కారణము అంటే వారి యొక్క జీవితాల్లో హేరోదును చూసి మనం తెలుసుకోవాల్సింది, హేరోదును వెళ్ళి గద్దిస్తున్నాడు. నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియాను ఉంచుకొనుట న్యాయం కాదన్నప్పుడు హేరోదు తన తప్పును దిద్దుకోలేదు, మార్పు చెందలేదు, జీవితాన్ని సరిచేసుకోలేదు, తప్పులు ఒప్పుకొని సరిచేసుకోలేదు. ఈ వీడియో చూసే మన జీవితాల్లో కూడా దేవుడు అనేకసార్లు సేవకులను మందిరానికి వెళ్ళినప్పుడు సెల్లులో కానీ అనేకసార్లు నిన్ను ఖండించి గద్దించి బుద్ధి చెప్పినాడు. అయినప్పటికీ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈరోజు ఆరోగ్యకరమైన బోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపు తిరిగేశారు. రెండవదిగా, దేవుడు అనేకసార్లు మన యొద్దకు వాక్యాలు పంపిస్తున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లు ఎన్నో మార్లు చేర్చుకోవాలన్న మనిషి రావడం లేదు, వినడం లేదు.